చాలామంది మన వ్యూవర్స్కి ఏంటంటే అసలు ఈ క్లబ్బుల గురించి తెలియదు, రేసింగ్ పీజియన్ క్లబ్స్ గురించి తెలియదు. అసలు క్లబ్ అంటే ఏంటి, రేస్ ఎలా చేస్తారు, అసలు వదలడానికి ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా, అసలు క్లబ్లో జాయిన్ అవ్వాలంటే ఏమైనా ఈ ఎలిజిబుల్ ఉంటేనే జాయిన్ చేసుకుంటారు, అలాంటి ఏమైనా ఉన్నాయా? డీటెయిల్గా చెప్పనా. క్లబ్ కంటూ ఎలిజిబిలిటీ ఏముండదు, దీనికి ఒక క్వాలిఫికేషన్ అంటూ ఏముండదు. క్లబ్లో జాయిన్ అవ్వాలంటే క్లబ్లో ముందు ఎంట్రీ ఫీజు కట్టాలా, దానికి క్లబ్లో మెయింటెనెన్స్ ఫీజు కట్టాలా. మెయింటెనెన్స్ ఎప్పుడు ఎన్ని నెలలు? మనం క్లబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ముందు క్లబ్ మెయింటెనెన్స్ ఫీజు కట్టాలా, ఎంత? 2000 కట్టాలి సంవత్సరానికి. రింగ్స్కి మళ్ళీ ప్రత్యేకంగా ఒక్కొక్క రింగ్కి 20 రూపీస్ అని 10 రూపీస్ అని ఉంటుంది. ఒక్క పర్సన్కి వచ్చేసి 30 రింగ్స్ ఇస్తారు ఇయర్లీ 30 రింగ్స్ ఇస్తారు. యంగ్ బోర్డ్ రింగు మామూలు యాక్చువల్గా 20 రింగ్స్ ఉంది, ఇంకో 10 రింగ్స్ దాకా మనకు ఛాయిస్ ఉంటుంది. అది నెక్స్ట్ టైం, ఫస్ట్ మాత్రం 20 ఇస్తారు. ఆ క్లబ్లో జాయిన్ అయ్యేదానికి 2000 కడితే జాయిన్ ఫీజు మనం జాయిన్ చేస్తారు. మనము ఆ ఏహెచ్పిఎఫ్ఏలో రన్నింగ్ అయిపోతాము. ఆ గ్రూప్లో మనల్ని యాడ్ చేస్తారు. క్లబ్లో అయితే ఏమేమి జరుగుతుందో మొత్తం మనకు గ్రూప్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటాం, అప్డేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. దానికంటే క్వాలిఫికేషన్ ఏముండదు. పీజియన్స్ ఇంట్రెస్ట్ ఉండేదే క్వాలిఫికేషన్ దాంట్లో అంతే. అంటే నేను ఒకటి ఏంటంటే ఇన్ని జతలు ఉండాలి మినిమం అయినా, అదంతా ఏం లేదు. మినిమం ఏంటంటే రేస్ చేయగలిగిన వాళ్ళు యంగ్ బోర్డు 10, ఓల్డ్ బోర్డు 10 రేస్లో పెట్టాలా. అంటే మినిమం ఒక 15-20 పవరాలైనా ఉండాలి మనకు. క్లబ్కి అదంతా సంబంధం లేదు మసూద్. మినిమం న్యూ ఫ్యాన్సీర్ అనుకో 10 బోర్డ్స్తో కూడా రేస్ చేసుకోవచ్చు. 10 బోర్డ్స్తో కూడా రేస్ చేసుకోవచ్చు. వర్తబుల్ ఉండే బోర్డ్స్ 4-5 బోర్డ్స్తో అయినా కూడా రేస్ చేసుకోవచ్చు. అది లిమిట్ అని ఏం లే. కాకపోతే ఇన్ని బోర్డ్స్ అని యంగ్ బోర్డ్స్ 10, ఓల్డ్ బోర్డ్స్ 10, నీకాడ ఇంకా ఎక్స్ట్రా బోర్డ్స్ ఉంటే ట్రైనింగ్ బోర్డ్స్లో వేస్తారు. ప్రతి రేస్లో 10 బోర్డ్స్కి ట్యాగింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రేస్ అనౌన్స్ చేస్తారు కదా, మనకి డేట్స్లో రేస్ ఉంటుంది, లేకుంటే ఈ మంత్లో రేస్ ఉంటుందని. అప్పుడు ఫీజు ఏమైనా ఉంటుందా మనకి? రేస్ ఫీజు ప్రత్యేకంగా ఉంటుంది మసూద్. అది ఒక నెల ముందు కట్టేయాలి. ఏ విధంగా డిసైడ్ చేస్తారు అది 500 దాకా ఒక స్టేజ్ దాకా ఒక అమౌంట్ ఉంటుంది. అంటే ఎలా అది స్టేజెస్ అంటే ఎలా? ఇప్పుడు 150 కిలోమీటర్ల రేసు, 220 కిలోమీటర్ల రేసు, 300 కిలోమీటర్ల రేసు, 400, 500 దాకా ఒక అమౌంట్ పెడతారు. అంటే కిలోమీటర్స్ పెరిగే కొద్దీ అమౌంట్ పెరగదా? అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. అక్కడ దాకా నువ్వు 150 చెయ్యి, 220 చెయ్యి, 300కి డ్రాప్ అయిపో, కానీ 500 దాకా ఫీజు మాత్రం కట్టాలి. 500 దాకా. తర్వాత మిగిలిన రేసర్స్ అక్కడి నుంచి మళ్ళీ ఫీజు మళ్ళీ వేసుకొని 500 నుండి 1000 దాకా పోతారు. 500 అంటే ఏంటి అమౌంటా? 500 డిస్టెన్స్ 500 కిలోమీటర్స్. 500 కిలోమీటర్స్కి ఎంత? 500 కిలోమీటర్స్కి 5000 ఉంటుంది పర్ పర్సన్ మినిమం. పీజియన్స్ లెక్క ఉండదు. ఎంత పీజియన్స్ లెక్క ఏం లేదు. పీజియన్స్ అంటే రేస్కి యంగ్ బోర్డ్ 10, ఓల్డ్ బోర్డ్ 10. ఓకే, ఒక పర్సన్ ఒక 5000 కడితే నీకు 500 కిలోమీటర్ల దాకా నీ బోర్డ్ని రేస్ చేసి ట్యాగింగ్ చేసేదానికి మనీ సరిపోద్ది. దానికంటే దాటితే అన్న మనకు, దానికన్నా దాటితే మళ్ళీ నీకు 500 నుంచి మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఉంటుంది. 5000 కంటే ఎక్కువ ఉంటుంది. 5000 కన్నా ఎక్కువ ఉంటుంది. లాంగ్ పోయే కొద్ది మెయింటెనెన్స్ పెరిగిపోద్ది. అక్కడి నుంచి ఎక్కువ ఉంటుంది. తక్కువ మంది అయిపోతారు కూడా. 100 మంది ఫస్ట్ చేసినంత మంది ఉండరు. లాంగ్ పోయే కొద్ది డ్రాప్ అవుట్ అయిపోతా ఉంటారు కొంతమంది. ఓకే, మనకు ఇప్పుడు రేస్కి రెడీ అయిన బోట్స్ని కేజెస్లో పెట్టుకుని తీసుకెళ్తారు కదా, వాటికి ఫీడ్ కానివ్వండి, అది ఎలా చేస్తారు? అది 500 తర్వాత ఫీడ్ చేసిన తర్వాతే వాటికి వాటర్ అదంతా ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత బోర్డ్స్ రిలీజ్ చేస్తారు. అంటే కేజ్లోనే ట్యాగింగ్ అయిపోయిన తర్వాత దానికే సపరేట్గా ఫీడర్ ఉంటుంది. ఆ ఫీడర్లో వాటర్ కానీ ఫీడింగ్ అని చేస్తారు. చేసి అది పవర్ మేత నీళ్ళు తీసుకున్న తర్వాత సర్దుకున్న తర్వాత రిలాక్స్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు. అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ ఏం జరగదు. ఎటువంటి మోసం జరిగేదానికి కానీ, ఎటువంటి దీంట్లో కుట్రలు జరిగేదానికి కానీ చాయిస్ ఉండదు. ఏ మాత్రం అలాంటి కోణాలు ఉన్నాయి అంటే ఇమీడియట్లీ బయటపడిపోతారు ఎవరైనా సరే. అంటే ఇప్పుడు తీసుకెళ్తున్నారు, ఒక 50 కిలోమీటర్ల ముందే ఒకటి వదిలేస్తే పవర్ అట్లాగేం జరగదు మస్తు. అది పర్ఫెక్ట్గా ఉంటుంది. రేస్ బావరాలు తీసుకెళ్ళేటప్పుడు కూడా పోలీస్ ఏదన్నా మామూలు చెక్ పోస్టుల దగ్గర ఏదన్నా తనిఖీ ఉన్నా కూడా దానికి ఒక భయాలో ఉంటుంది. ఇది వైల్డ్ బోర్డు కాదు, ఇది డొమెస్టిక్ బోర్డు. దీనికి ఆల్రెడీ పర్మిషన్ ఉందన్నమాట.
డొమెస్టిక్ బోర్డ్ అంటే మనం చాక్కొని పందెం వేసే పావురం అది. వైల్డ్ బోర్డ్ అయితే దాని మీద కేసు ఉంటుంది. కానీ ఇది డొమెస్టిక్ బోర్డు మన ఇళ్లలో సాక్కొని పందెం వేసేది. బెల్జియం, నెదర్లాండ్ ఇటు పక్కంతా ఇది పర్మిషన్తోనే కూడిన రేసు. ఆ భయాల మన దగ్గర కూడా ఉంటుంది. లీగల్గా కూడా మనం ఇబ్బంది కోర్టే మనకు ఒక ఇది ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు వైల్డ్ బోర్డ్ అంటే ఇది వైల్డ్ బోర్డ్ అంటే అడవుల్లో తిరిగేటి స్వేచ్ఛగా అవి కూడా పావురాలే. అవి పావురాళ్లే. వాటిని పట్టి మనం హింసించటం కానీ ఇట్లా పందాలు ఆడటం కానీ జరగకూడదు అన్నమాట. అది డొమెస్టిక్ బోర్డ్ అంటే ఇంట్లోనే మనం పెంచుకొని పందెం పావురాలు పందెం ఆడే ఇది. అందుకు పెట్టిన డొమెస్టిక్ పిజన్స్ అంటారు. అంటే మనకి లీగల్గా పోయినా మనకు ఉంటుంది. మనకి పోలీస్ ప్రాబ్లం ఏముండదు. వాళ్ళు ఎప్పుడైనా ఆపి తనిఖీ చేసినప్పుడు ఆ భయాలా మనం వాళ్ళకి చూపించాలి. ఓకే, ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తారన్నా? మనకు నార్మల్ రోడ్ డిస్టెన్స్ కాకుండా వీటికి ఎయిర్ డిస్టెన్స్ ఏదో ఉంటుందా? ఆ ఎయిర్ డిస్టెన్స్ అది మనకు యాప్ ఉంటుంది మసూద్. మనం అదే యాప్ మనకు అంత రిజల్ట్ వేస్తుంది. మనం ఏమి దీన్ని చేసేది ఏం లే. బోర్డ్ స్పీడ్ని బట్టి అదే యాపే మొత్తం మనకి ఏ ప్లేస్ వచ్చింది మొత్తం చేస్తుంది. ఆ రేస్ టైంలో ప్రత్యేకంగా యాప్కి మనం అమౌంట్ కట్టాలా. యాప్కి ఆ యాప్ అందరినీ గ్రూప్లో జాయిన్ చేసి లొకేషన్ షేర్ చేసినప్పుడు ఆ యాపే నీకు ఏ ప్లేస్ వచ్చింది నీ బోర్డు అనేది యాపే నీకు పెడుతుంది. అదే రిజల్ట్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారు కదా బోర్డ్స్, రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి జీపీఎస్ ఏమైనా పెట్టరు కదా? దానికి జీపీఎస్ ఏముండదు మసూద్. తర్వాత రిలీజ్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి? ఇంటికి వస్తుంది పావురం, ఇంటికి వస్తుంది. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి? పావురం ఇంటికి వచ్చినప్పుడు మనం పావురాన్ని జాగ్రత్తగా దించుకొని లోపల పిలుచుకోవాలి. పిలుచుకొని దాన్ని కంగారు పెట్టకూడదు. అంత లాంగ్ నుంచి వచ్చేప్పుడు ఇట్లాంటి ఏరియాలో చాలా ఏరియాలు చూస్తుంది. ఒక్కోసారి మైండ్ కూడా అప్సెట్ అయిపోద్ది. ఇది కరెక్ట్గా మన ఇల్లేనా, ఇంటికేం వస్తుంది. కానీ యంగ్ బోర్డుకి ఏంటంటే కొద్దిగా సీనియారిటీ తక్కువ ఉంటుంది. ఓల్డ్ బోర్డు కూడా సీనియారిటీ తక్కువ ఉంటుంది. ఇట్లాంటి ఏరియాలు, ఇట్లా చెట్లు, బిల్డింగ్స్ 700 అంటే చాలా ఏరియాలు కనిపిస్తాయి. దానికి వచ్చి దిగినప్పుడు మనం దాన్ని ఒక బోర్డుకి ఓనర్కి ఒక లాంగ్వేజ్ కానీ ఏదో ఒక కోడ్ బోర్డు ఉండాలి. అది మనం పిలవంగానే ఓహో ఇతను కరెక్ట్గా మన ఓనరేను, ఇది మన లాఫ్టేను, ఆ కంగారు అనేది లేకుండా నేరుగా దాన్ని కంగారు పెట్టకుండా బోర్డు వచ్చింది కదా పట్టుకోవాలా, రేస్ ట్యాగ్ తీసేసి యాప్ పెట్టేసి ఫోటో తీసేసి గ్రూప్లో పెట్టాలా అనేది ఎవరికైనా ఉంటుంది. అంటే ఆతృత. కానీ మనం అక్కడ సమయస్ఫూర్తి చూపించాలా. ఏమాత్రం నువ్వు కొద్దిగా కంగారు పెట్టావంటే బోర్డు లేచిపోయింది అనుకో, నీ ప్లేస్మెంట్ ఎంత దూరం చేసి కూడా నీకు ప్లేస్మెంట్ మారిపోద్ది. ఆ టైంలో నువ్వు చక్కగా సమయస్ఫూర్తిగా బోర్డుని లోపల పిలుచుకొని కంగారు పట్టుకొని బోర్డు పట్టుకునేటప్పుడు కూడా ఆ ఈకలు ఎరగకూడదు, నలగకూడదు, బోర్డు నలగకూడదు. ఎందుకంటే అది అంత దూరం నుంచి వచ్చినప్పుడు నెక్స్ట్ రేస్కి కూడా ఈకలు అనేవి దాని వింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి నలగకుండా తీసుకొని బోర్డు రంగం దానికి ఏదన్నా బాగా కూలింగ్ పెట్టుకొని మల్టీవిటమిన్ పెట్టుకొని ఆ రేస్ ట్యాగ్ తీసేసి ఇమీడియట్లీ పెట్టేసుకోవాలా. మన ప్రాసెస్ ఏంటి? రేస్ ట్యాగ్ తీస్తారు, దాని తర్వాత దాన్ని ఎట్లా ఫోటో తీసి గ్రూప్ లో పెట్టేయాలి మసూద్. పెట్టేస్తే వెళ్ళిపోతుంది. అంటే మిల్లీ సెకండ్స్ లో కూడా పెట్టిన తర్వాత కూడా మనం పెట్టిన ట్యాగ్ నెంబరు, ఇన్నర్ నెంబర్, అవుటర్ నెంబర్ కరెక్ట్ గా పెట్టామా లేదా చూసుకోవాలి. అది కరెక్ట్ గా నెంబర్ కనిపిస్తుందా లేదా చూసుకోవాలి. కంగారులో చూసుకోకపోతే అలాగే నాకు ఒకసారి ప్లేస్మెంట్ కూడా పోయింది. అది కనపడక కానీ దాన్ని ఇవ్వచ్చు, అంటే దాన్ని నెంబర్ని పట్టి ఇవ్వచ్చు. కానీ అప్పుడు పరిస్థితులు ఒప్పుకోవాలి. క్లబ్ నిర్ణయాన్ని మనం మార్చలేము. అది క్లబ్లో ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం మనం పోవాల్సిందేను. అదే కాక మనకు మిల్లీ సెకండ్స్ లో కూడా ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది ఉంటారు. అది మనం చెప్పలేము మసూద్. వారి అదృష్టం. అది ఇప్పుడు తొందరగా వచ్చినా కూడా పవరం పట్టుకోవడం కొంచెం చేతగానప్పుడు లేట్ అయ్యి కూడా మారిపోద్ది. ఒక్క మిల్లీ సెకండ్స్ చాలు మన ప్లేస్మెంట్ మారిపోయేదానికి. అది వెలాసిటీ మారిపోద్ది. వెలాసిటీ మారిపోయినప్పుడు ఏంటంటే నా పవర్ ముందు వచ్చింది కదా, నాకు ప్లస్ రావాలి కదా అనేది ఏముండదు. బోర్డ్ స్పీడ్ని బట్టి వెలాసిటీ వస్తుంది యాప్. అప్పుడు ఆ వెలాసిటీని బట్టి మనకు ఏ ప్లేస్ అనేది యాప్ కరెక్ట్ డిసైడ్ చేస్తుంది.